నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్థానిక పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేస్తున్న కృషి ఫలించింది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్న డిమాండ్కు కేంద్రం ఇటీవల ఆమోదం తెలపడంతో పాటు తాజాగా జోన్ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లకు ఆహ్వానిస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనిపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014లో శ్రీకాకుళం పార్లమెంటు నుంచి తొలిసారి గెలిచిన రామ్మోహన్ నాయుడు తన తొలి ప్రసంగం నుంచే రైల్వే జోన్పై తన గళం వినిపించారు. 2018 ఏప్రిల్ 17న అధికార పార్టీ ఎంపీగా ఉన్న ప్రజల ఆకాంక్షను వినిపించేలా శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో అనంతరం ఇచ్చాపురంలో ఈ దీక్షకు దిగారు. 2019లో రెండోసారి గెలిచిన తరువాత మరింత స్పీడ్ పెంచారు. ఒకవైపు పార్లమెంటులో పోరాడుతూనే రైల్వే డివిజన్ బోర్డు సమావేశాల్లో విశాఖ రైల్వే జోన్ ప్రాధాన్యతను తెలియజేశారు. గత 10 ఏళ్లుగా రైల్వే మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటు దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు 149 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి స్పందించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ను నెరవేర్చడంలో కేంద్రం చర్యను స్వాగతించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అంకితం ఇస్తామని వెల్లడించారు. ఎంతో మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఆరాట్టు బ్రహ్మోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 16న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో ముగిశాయి. లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరనారాయణ శర్మ తెలిపారు. ఉత్తరా నక్షత్ర మంత్రంతో అయ్యప్ప స్వామి వారి తిరువీధి ఉత్సవం నాగావళి నదీ తీరంలో నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక వాహనంపై ఊరేగించి నాగావళి నదిలో మణికంఠ ఘాట్ వద్దకు వేద మంత్రాలతో సప్తవర్ణ ఏకాదశ ఛత్ర సేవలతో మంగళ వాయిద్యాల నడుమ బాణసంచ వినోదాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని అవబృతం చేశారు. అనంతరం శత కలశారాధన, ధ్వజ అవరోహణం, పంచామృత అభిషేకాలు, మంగళాశాసనం కనుల పండుగగా జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరనారాయణ శర్మ, ఆలయ అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు, కార్యదర్శి దానేటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో కృత్తికా నక్షత్రం నుండి 10 రోజులు, ఈరోజు ఉత్తరా నక్షత్రంతో ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించి ఈరోజు స్వామివారిని నాగావళి నదీ తీరంలో అవబృత తిరుమంజన ఉత్సవము మహాఘనంగా జరిపించడం జరిగింది. అలాగే ఆ రోజు కృత్తికా నక్షత్రం నాడు ధ్వజ ఆరోహణం, ఈరోజు ఉత్తరా నక్షత్రంతో ధ్వజ అవరోహణంగా బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ దేవాలయంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉన్నవి. స్వామివారి నక్షత్రం ఉత్తర, లక్ష్మీదేవి నక్షత్రం ఉత్తర. అలాంటి కృష్ణ యజుర్వేదంలో ఉత్తరా నక్షత్ర మంత్రంతో మీ అందరికీ ఆశీర్వచనం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆలయ కమిటీ సభ్యులైతేనేమి, మీడియా సంస్థ వారు అయితేనేమి, వారికి వారి కుటుంబ సభ్యులకి లోక కళ్యాణం కోసం ఆ ఉత్తర ఫల్గుని నక్షత్ర దేవత మిమ్మల్ని అందరిని ఆశీర్వదించుగాక. ఆ మంత్రం విందాం. ఓం శ్రేష్ఠ దేవానాం భగవో భగాసి తత్వావిది ఫల్గునిత్యస్య విత్తాత్ అస్మభ్యం క్షత్రమజరగుం సువీర్యం గోమదస్వ మధుబసన్ను దేహా భగోహ దాత భగయ ప్రదాత భగో దేవి ఫల్గునిరావివేశ భగస్యేత్తం ప్రసవంగవేమ. ఉత్తర ఫల్గుని నక్షత్రం
మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి సంతోష్ మాతా గుడి వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంపై మహిళల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళలకు సంబంధించి న్యాయ కేంద్రాలు ఉన్నాయని, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి జీజీహెచ్లో వన్ స్టాప్ సెంటర్ ఉందని, మహిళలకు సంబంధించి కుటుంబ సమస్యలు ఉంటే న్యాయ సహాయం కోసం వన్ స్టాప్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వన్ స్టాప్ సెంటర్లు మహిళల కోసం ప్రతి చోట ఉన్నట్టు చెప్పారు. ఇవే కాకుండా కౌన్సిలర్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌన్సిలింగ్ తర్వాత కోర్టులకు వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వటం ఉంటాయన్నారు. మండలాల వారీగా సిడిపిఓ వారీగా మహిళలకు న్యాయ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పిహెచ్సి, సిహెచ్సిలో కౌన్సిలర్లు ఉంటారన్నారు. ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు ఒక జెండర్ బేస్డ్ వైలెన్స్ మీద ఒక ల్యారీ పెట్టడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా పీడీడీఆర్డీ అంటే వెలుగు డిపార్ట్మెంట్, ఇది కాకుండా ఐసిడిఎస్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, ఇది కాకుండా మనకి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ తరఫున అందరూ బెనిఫిషరీస్ ఇక్కడికి అంటే జెడ్పీ మీటింగ్ హాల్ దగ్గరికి రావడం, ఇక్కడ నుంచి ఈ ర్యాలీ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఒక 1 month ప్రోగ్రామ్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము. మీకు తెలుసు జెండర్ బేస్డ్ వైలెన్స్ ఇది ఒక ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయ్యి అదే లీగల్ లేకపోతే మెడికల్ కాంప్లికేషన్స్ వరకు కూడా రావచ్చు. కాబట్టి అదే ఆన్ ద స్పాట్ అదే స్టాప్ చేయడానికి పరిస్థితి మన దగ్గర అంటే రావాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం పెట్టాము. మనకి లీగల్ ఆప్షన్స్ ప్రతి ఒక్క చోట్ల ఉన్నాయి. దీని మీద కూడా ఒక అవేర్నెస్ పెరగాలి. మన పర్టికులర్గా వన్ స్టాప్ సెంటర్ మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మన శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మనం పెట్టాము. ఇది కాకుండా కౌన్సిలర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. జెండర్ బేస్డ్ వైలెన్స్ ఒకవేళ జరిగితే దీంట్లో కౌన్సిలింగ్ తర్వాత కోర్టు దగ్గర వెళ్ళడం, లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవడం, అది కూడా ఇంకొకటి ఉంది. ఇది కాకుండా ప్రతి ఒక్క మండల్ లెవెల్ అలాగే ప్రాజెక్ట్ వారీగా సిడిపి వారీగా కూడా మనం హెల్ప్ ప్రతి ఒక్కరికి మనం ఇవ్వబోతున్నాము. ఇది కాకుండా మెడికల్ సైడ్ నుంచి డిఎంహెచ్ఓ సైడ్ నుంచి కూడా కౌన్సిలర్స్ మన ప్రతి ఒక్క పిఎస్సికి అలాగే ప్రతి ఒక్క సిఎస్సికి కూడా మనం పెట్టాము. ఈ ర్యాలీ ద్వారా ఒక అవేర్నెస్ నెక్స్ట్ 1 month ప్రతి ఒక్క ఈ 3 డిపార్ట్మెంట్ ద్వారా మన సచివాలయం సిబ్బంది అలాగే ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ద్వారా మనం అవేర్నెస్ మనం ఇవ్వబోతున్నాము. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తూ ఎక్కడైనా జెండర్ బేస్డ్ వైలెన్స్ ఎక్కడైనా ఉంటే అదే మన ఇంట్లో అవ్వచ్చు లేకపోతే వర్క్ ప్లేస్లో కూడా అవ్వచ్చు. వర్క్ ప్లేస్లో చూస్తే మనకి 2 types ఆఫ్ కమిటీస్ ఉంటాయి. ఒక లోకల్ లెవెల్ కమిటీ అలాగే ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ ఉంటుంది. కలెక్టరేట్లో కూడా ఒకటి కమిటీ ఉంటుంది. ఎక్కడైనా జెండర్ బేస్డ్ వైలెన్స్ కానీ లేకపోతే హెరాస్మెంట్ కానీ అలాంటి కేసెస్ ఉంటే ఖచ్చితంగా చర్యలు మనం తీసుకుంటాము. ఈ ర్యాలీ ద్వారా అందరికీ నేను తెలియపరుస్తున్నాను. స్థానిక మంగువారి తోటలో వెలసిన శ్రీ ఏకాంబరేశ్వర కామాక్షమ్మ ఆలయ ప్రాంగణంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల తాకిడి కనిపించింది. విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, కామాక్షమ్మదేవి, వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామితో కూడిన ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో వేకువ జాము నుంచే విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయి. భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో జగిలంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన అఖండ నామ సంకీర్తన, అర్ధ ఏకాహం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భజన కార్యక్రమం భక్తులను కట్టిపడేసింది. కార్యక్రమంలో నెల్లిమర్ల వాస్తవ్యులు సుధాదాసు గారి గానం ఆకట్టుకుంది. చాపురం వాస్తవ్యులు అల్లు కేశవ గారి ఆధ్వర్యంలో శ్రీ భారతి భక్తి స్వర కళాంజలి, సింహాద్రి శ్రీనివాసరావు నిర్వహణలో శ్రీవారికి స్వరార్చన భక్తులను అలరించాయి. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పెంట శ్రీరామ్మూర్తి శర్మ కళాకారులను వేద ఆశీర్వచనం చేసి సత్కరించారు.
శ్రీకాకుళం పట్టణంలోని బలగమెట్టులో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో భాగంగా శబరిమల మాలికాపురం మేల్ శాంతి రేస్ కుమార్ నంబూదిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప స్వాములు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. రెడ్డి చిరంజీవులు కుమారుడు రెడ్డి శివన్నారాయణ మొదటిసారి అయ్యప్ప మాలధారణ కావించిన సందర్భంగా సోమవారం అయ్యప్ప పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు ఎంతో అకుంఠిత దీక్షతో భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం చేసి కనుల పండువగా అయ్యప్ప మహాపదిపూజను నిర్వహించారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి 18 మెట్లను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. పూజలు చేశారు. స్వాములు శరణఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహా పడిపూజలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పేటతుల్లై ఆడారు. ఈ సందర్భంగా ఎంఎన్ రేస్ కుమార్ నంబూదిరి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేయటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. స్వామివారిని కార్తీక మాసంలోనే కాకుండా 365 రోజులు వేడుకోవాలని ఆయన స్వాములకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. तत्वमसि ऐसे स्वामी बोलते हम दोनों अलग नहीं, हम सब एक है। वो गीता में भगवान भी ऐसे बोलते हैं, सभी का मन में अंदर में भगवान है। वो अंदर भगवान को देखने के लिए हमको एक चांस से वर्ष में एक 41 डेज में हम खत्म करके भगवान को, स्वामी को शरण करके हम शबरीमला में जाते हैं। वो आप सब ने करने वाले शबरीमला शरण घोषण तो भगवान की अर्चना है, भगवान की पूजा अच्छी तरह उधर चलते हैं। उसके साथ हाँ सबका शरणम भी भगवान की पावर है। वो शक्ति में भगवान ज़्यादा से ज़्यादा वो भगवान के नाम सभी दुनिया आता है। माला ढाने के बाद सभी स्वामियों ने भगवान को और मनुष्य को सेवा करना, मनुष्य सेवा है माधव की सेवा। जितना अच्छा सेवा करो उतना अच्छा हमको अच्छा. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో వివిధ సమస్యల పరిష్కారానికి, ప్రజాస్పందనకు వస్తున్న అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 23, వ్యవసాయ శాఖ 6, హోం 4, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం 4, గ్రామీణాభివృద్ధి 3, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3, గిరిజన సంక్షేమ శాఖ 2, సాంఘిక సంక్షేమ శాఖ 2, ఆర్డబ్ల్యూఎస్ 2, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు 2, పంచాయతీరాజ్ 2, దేవాదాయ శాఖ 1, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 1, ఏపీజీఎల్ఐ 1, ఏపీఈపీడీసీఎల్ 1, ఉద్యానవన శాఖ 1, పబ్లిక్ హెల్త్ 1, ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1, మత్స్య శాఖ 1 అర్జీలను 65 స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీసీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన కళలకు, సంస్కృతికి అద్దం పట్టే కర్రసాముకు మళ్ళీ మహర్దశ పట్టిందని, ఆత్మరక్షణకు ఆయుధం కర్రసామని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరులో జరిగే సౌత్ జోన్ కర్రసాము పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు పలు పతకాలు తీసుకువచ్చిన కర్రసాము కోచ్ బలగ హర్షవర్ధన్కు అభినందన సత్కారం చేశారు. అనంతరం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, పిజి గుప్తా, ఎస్ జోగినాయుడు, డాక్టర్ జి నారాయణరావులు మాట్లాడుతూ
కనుమరుగవుతున్న క్రీడలకు మళ్లీ పునర్జీవం చేస్తున్న కర్రసాము క్రీడా కోచ్ హర్షవర్ధన్ సారథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం రావాలని ఆకాంక్షించారు. తరతరాల నుంచి వస్తున్న గ్రామీణ క్రీడల్లో కర్రసాము మొట్టమొదటిది అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. ప్రాచీన క్రీడలను అందరూ ప్రోత్సహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రీడకు మహర్దశ తీసుకురావాలని జగన్నాథ నాయుడు కోరారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన బలరామ క్షేత్రంలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి రుద్రాక్షుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆఖరి సోమవారం రోజున రుద్రాక్షలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు ఉమారుద్రుడు దర్శన భాగ్యం కలిగించాడు. 1,00,000కు పైగా రుద్రాక్షలతో కనిపించిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ వేకువజామున విశేష అర్చనలు, హారతులు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఏడాదిలో ఒకమారు మాత్రమే రుద్రాక్షలతో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దర్శనం ఉంటుందని, అందువల్ల భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకోవటం ద్వారా పరమ పునీతులు అవుతారని శ్రీరామ్మూర్తి తెలిపారు. ఆలయ ఈవో కె సర్వేశ్వరరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం నగరం చిన్న బజారు వీధి దూదివారి దేవాలయంలో కార్తీక 4వ సోమవారం సందర్భంగా దశమిని పురస్కరించుకుని సామూహిక రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, భక్తుల కోరిక మేరకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించటం జరిగిందన్నారు. వ్రతాల్లో సుమారు 100 కుటుంబాలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి వేకువజాము నుంచి తులసి దళార్చన, అభిషేకాలు, అర్చనలు, అలంకరణ చేశామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసము 4వ సోమవారము దశమి ఏకాదశి పురస్కరించుకొని మన శ్రీకాకుళంలో దూదివారి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతములు అంగరంగ వైభవపేతంగా భక్తుల సమక్షంలో జరపబడుతున్నాయి. అలాగే సుమారుగా 100 మంది దంపతులచే స్వామివారి వ్రతములు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులచే జరపబడుతున్నాయి. అలాగే వ్రతం అనంతరం అన్నదానం కూడా స్వామివారి అన్నసమారాధన నారాయణ సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు సుప్రభాత సేవ, అలాగే స్వామికి అలంకరణ అయిన తరువాత స్వామి ఇప్పుడు వ్రతం ప్రారంభమవుతుందన్నమాట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద పిల్లల తలరాతలు మార్చే కార్యక్రమాలు చేశారని మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. విద్యలో అనేక సంస్కరణలు తెచ్చి తనదంటూ ఒక మంచి శైలిలో పిల్లల భవిష్యత్తు కోసమని, పేదరికాన్ని నిర్మూలించాలని, మహిళలను సాధికారత దిశగా పాలన సాగించారన్నారు. భారతదేశంలో విద్యా సంస్థలలో ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజ్ మరియు టెక్నికల్ కోర్సు వారికి విద్యా దీవెన, వసతి దీవెన వంటి అనేక సంక్షేమ పథకాలు అందజేశారని, నాడు నేడు క్రింద ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు రూపురేఖలు మార్చేశారన్నారు. నాడు నేడు వల్ల పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వివిధ చర్యలను చేపట్టడం ద్వారా అన్ని పాఠశాలల్లో అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడానికి, డ్రాపౌట్ రేటును తగ్గించడానికి ప్రవేశపెట్టబడిందన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందేది. కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపించకపోవడంతో నాసిరకం భోజనం అందజేస్తున్నారన్నారు. శానిటేషన్, శుభ్రత పాటించటం లేదు. జగనన్న విద్య వల్లే భావితరాలు బాగుంటాయనే ముఖ్య ఉద్దేశంతో తన పరిపాలనలో అమ్మఒడి పథకాన్ని అందజేశారన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం శ్రీ గిరిజా ముక్కంటీశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక 4వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళ పక్షం దశమిని పురస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు, కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, దశమి సందర్భంగా స్వామివారికి మహారుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించటం జరిగిందన్నారు. స్వామివారిని దర్శించుకోవటానికి ఎచ్చెర్ల మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చారు. ఈ యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ మన దేవాలయంలో
నందీశ్వరం సమక్షంలో కూష్మండ దీపారాధన, అదేవిధంగా ఆకాశ దీపారాధన, శిఖర దీపారాధన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. పరివార దేవతలుగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, షిరిడీనాథులు, అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామివారు, ఆంజనేయ స్వామివారు సపరివారంగా అందరినీ కూడా హరిహరాదుల క్షేత్రంగా విరాజిల్లడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దేవస్థాన ప్రధాన అర్చకులు రామారావు శర్మ గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పోలుపాడ్యం నాడు సముద్ర స్నానాలని నిర్వహిస్తూ ఆ రోజే సముద్ర స్నానాలకు వెళ్ళి ఆ రోజు నుంచి 6 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దీక్షాపీఠం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 రోజుల పాటు దీక్షా స్వీకరణ కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే మన దేవాలయంలో శివలింగంపై ఉండేటటువంటి బ్రహ్మసూత్రం అనేటటువంటిది కలగడం వల్ల ప్రత్యేకమైనటువంటి భక్తులు ఎవరైతే సంతానం కోసం కానీ, విద్య కోసం కానీ, వివాహం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, కోర్టు వ్యవహారాదుల్లో వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఏవో వాళ్ళకు ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి నుండి కూడా ఎదుర్కొనేటటువంటి మానసిక గారమండలం దీపావళి గ్రామంలో శ్రీరంగం మధుసూదన్ రావు గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్పకు వైభవంగా తిరువీధి కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సోమవారం ఉదయం శ్రీ ధర్మశాస్త్ర జ్ఞానాశ్రమం సన్నిధానం ఆధ్వర్యంలో హరిహరసుత అయ్యప్ప ఉత్సవమూర్తికి తిరువీధి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ ధర్మశాస్త్ర జ్ఞానాశ్రమం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, కోలాట బృందాలు, హరేరామ నామ సంకీర్తనలు, దక్షిణాది సన్నాయి మేళాలు, మహిళలచే పూర్ణ కలశాల మధ్య స్వామివారికి తిరువీధి ఉత్సవం చేపట్టారు. శ్రీ 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 బాలా త్రిపుర కాలభైరవ పీఠం వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకులు గణేష్ గురూజీ ఆధ్వర్యంలో తిరువీధి గ్రామోత్సవ కార్యక్రమం జరిగింది. గ్రామంలో ధర్మశాస్త్ర జ్ఞానాశ్రమం శిష్య బృందం, గురుస్వాములు, గ్రామ ప్రజలు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 29న చేపట్టనున్న చలో శ్రీకాకుళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విజ్ఞాన్ మందిర్ ఇల్సిపురంలో గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 29న జిల్లా కేంద్రంలో 7 రోడ్ల కూడలి నుంచి జిల్లా పరిషత్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి నిలుపుదల చేయాలని దేశంలో ఉన్న 40 కోట్ల పైబడిన దళిత గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న క్రమంలో ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, బహిరంగ సభకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వేలాదిగా దళిత గిరిజన ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.